నమస్కారము. చిన్నలకు నా ఆశీస్సులు. ఈరోజు మన బీసీల యొక్క పాత్ర గురించి, మరి మన రాజ్యాంగం గురించి ఎప్పుడు చర్చలు చేసుకుంటున్నాం, కానీ ఇప్పుడు మనకు కావాల్సింది మన వాటా గురించి కదా. ఏబిసిడీలు చేసినటువంటి ఈ బీసీలో ఇప్పుడు మన సాంబన్న గారు చెప్పినారు, అందరు ఏ గ్రూప్లో రావాలి, అందరు ఏ గ్రూప్లో కావాలని చెప్పి ఈ గ్రూప్ వాళ్ళు అందరూ అడుగుతున్నారు. మరి ఏ గ్రూప్ వాళ్ళు ఎక్కడ పోవాలి అది చెప్పండి. ముందు ఒక్కొక్క కులంలో 4, 8, 10, 12 సంఘాలు ఉన్నాయి. 5 సంఘాలు, 3 సంఘాలు కూడా ఉన్నాయి. ఈ సంఘాలన్నీ మనం జంగాల కొరకు కాదు, మనం ఐక్యత కొరకు పెట్టుకోవాలి. ఐక్యత లేని సంఘాలు ఎందుకు? ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, మరి రిజర్వేషన్ అడిగినప్పుడు వాడు ఇస్తాడు. మంగళవారు కత్తాలు ఇస్తాడు, సాకలకు ఇసిరి పట్టీలు ఇస్తాడు, ఇంకోరికి ఒళ్ళు ఇస్తాడు, చేప పిల్లలు, గొర్రె పిల్లలు, మేక పిల్లలు ఇస్తాడు. వాటి కొరకు అమ్ముడు పోవడం కాదు. మన సంఘాలు, మన కులాలను అభివృద్ధి చేసుకోవాలి. వాళ్ళు అభివృద్ధి అయ్యింది, అన్ని రంగాల్లో ఉన్నారు. వాళ్ళు ఆర్థికంగా ఉన్నారు, కులబలం, ధనబలం, అన్ని బలాల్లో ఉన్నారు. మన వాళ్ళు అన్ని బలంలో 5 కులాలు ఉంటే వాళ్ళ ముందులో పోయి మాకు అన్ని కావాలి, కొడుకోటి, బిడ్డకోటి, కొడుకోటి, అల్లునికోటి, అందరికి కావాలని చెప్పి వాళ్ళు అడుగుకుంటున్నారు. మరి తక్కిన కులాలు ఎక్కడ పోవాలి? మనం అడగాలి కదా. కాబట్టి మనం ఇప్పుడు కావాల్సింది మన వాటా గురించి గట్టిగా అడగాలి. అన్ని ఏబిసిడీలకు కావాల్సినటువంటి వాటా ఇప్పుడు చెప్తున్న మనలు 60% బీసీలు ఉన్నప్పుడు 2-3% ఉన్నటువంటి 4-5 కులాలు అన్ని కొట్టుకోపోతున్నారు. మేమే బీసీలు అన్నాడు, మహిళలు అన్నాడు, వాళ్ళల్లో వస్తారు, వాళ్ళు అన్నాడు వాళ్ళే, యువత అన్నప్పుడు వాళ్ళే వస్తారు. ఆ 5 కులాలలో వస్తే మరి తక్కిన వాళ్ళు ఎక్కడ పోవాలి? తక్కిన వాళ్ళు ఎక్కడ పోవాలి? 145, 147 కులాలలో కేవలం 5 కులాల వాళ్ళే బాగుపడుతున్నారు బీసీలో. అందుకని 5 కులాలు కాదు కావాల్సిన, తక్కిన వాళ్ళని కూడా తీసుకుపోవడానికి ఆస్కారం వాళ్ళకు అవకాశం ఉంది, కానీ రానివారు వాళ్ళు. అందుకని మనం అది కాదు కావాల్సింది, మనం ఐక్యత గురించి పోరాడి మనకు కావాల్సిన దాని గురించి మనం ఖచ్చితంగా మనం పాటుపడాలి. కానీ ఇతరులను మనం తిట్టడం, మేము కొట్టడం కాదు. మాకు రాజ్యాంగం ఉన్నటువంటి హక్కును మాకు ఇవ్వాలని చెప్పి మేము పోరాడుతున్నాం. ఇప్పుడు కానీ నేను 40 సంవత్సరాల నుంచి అడుగుతున్నాను. హైకోర్టు, సుప్రీంకోర్టులు కూడా మెట్లెక్కినాం, మేము గెలిచినాము, ఓడినాము, అన్ని జరిగినాయి. కానీ ఇప్పటివరకు మనకు రాజ్యాంగం నుంచి ఇప్పటిదాకా మనకు మా వాట దొరకలేదు. అందుకని బీసీలకు ఉన్నటువంటి వాటా మనం ఖచ్చితంగా కొట్లాడి తీసుకోవాల్సిందే. ఏ గ్రూప్ ఆ గ్రూపు ఆ పర్సెంటేజ్ చెందవలసిందే. సామాజికంగా రానివారు, ఆర్థికంగా రానివారు, ఎందులో కూడా రానివారు, విద్యా ఉద్యోగాలు రానివారు అంటున్నాం. ఉన్నవాడు ఏం చేస్తున్నాడు? మనవాడే మన వాడిని దగ్గరికి రానివాడు. కాబట్టి అది కాదు. ముందు మన వాళ్ళను మనకు వచ్చేటట్టుగా వాళ్ళని ఖచ్చితంగా మనము నిలదీయాలి. మన వాటా మన వాళ్ళే వెనుకపోతున్నారు. కాబట్టి ఇప్పుడు ఒకటి, ఈ గ్రూప్ నుంచి ఆ గ్రూప్ కలుపు, ఆ గ్రూప్ నుంచి ఈ గ్రూప్ కలుపు అనేది మానుకోవాలి. 2, మన వాటా గురించి మనం ఖచ్చితంగా మన బీసీ వాటాను కోరుకోవాలి. ఈ బీసీలు ఇమ్మని చెప్పి ఎవడడిగినాడు? ప్రధానమంత్రిని అడగకుండానే ఆయన ఇచ్చేసినాడు. మనం ఇన్నాళ్ళ నుంచి కొట్లాడితే మనకు ఉన్నటువంటి వాటా మనకి ఇవ్వడం లేదు. కాబట్టి మనం ఖచ్చితమైన ప్రణాళిక వేసుకొని బీసీలమంతా ఒకటే ఏ విధంగా చేస్తే మనం గెలుస్తాము, ఈ ప్రణాళిక వేయండి. పెద్దలందరి ప్రణాళిక బద్ధంగా మనం నడుద్దాం, ముందుకు సాగామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను.